ఏలేరు ముంపు బాధితులను రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. రాజుపాలెం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏలేరు ముంపు బాధిత కుటుంబాలను, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేయడమే కాకుండా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గురువారం రాజుపాలెం సచివాలయం వద్ద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఆర్డీఓ చేతుల మీదుగా 25 బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాజుపాలెం, ఏలేరు వరద ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం స్వయంగా వచ్చి పరిశీలించడమే కాకుండా ఏలేరు ముంపుకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం రాజుపాలెం, ముక్కొల్లు ప్రాంతాల్లోని ఏలేరు కాలువ గడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, గంధం ఈశ్వర్రావు, గోడే దొరబాబు, గణేశుల లక్ష్మణరావు, మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చెంటిబాబు, తూము కుమార్, కుర్లా చిన్నబాబు, గూడల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, బాసువా వీరబాబు, భూపాలపట్నం ప్రసాద్, పాటం శెట్టి మురళీకృష్ణ, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే సార్ ఎవరు ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిర్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజుపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో ముక్కొల్లు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా
నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే